గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి తార్నాక డివిజన్లోని మల్టీపర్పస్ హాల్ పనులతో పాటు తార్నాక ఎక్స్ రోడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్టీపర్పస్ హాల్ పనుల నాణ్యత, పూర్తి చేసే గడువుపైన సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను కూడా తనిఖీ చేసి పనుల పురోగతిపైన ఆరా తీశారు. తార్నాక ఎక్స్ రోడ్ పనులు ఎవరికీ ఇబ్బంది కలగకుండా నాణ్యతగా సమయానికి పూర్తి చేయాలి అంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ తెలిపారు. రోడ్లు కానివ్వండి, ఇంకెక్కడన్నా నాలా ప్రాబ్లమ్స్, పార్కుల ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మేము అన్నీ కంప్లీట్ చేయాలని మాకు గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది మీకు అని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా పనులన్నీ కంప్లీట్ చేసుకుందామనే ఆలోచనతో ఒక 3 సంవత్సరాల నుంచి ఆగి ఉన్న పనుల్ని కూడా, పెండింగ్ ఉన్న పనుల్ని కూడా అన్నిటినీ కూడా